హాయ్ గైస్, వెల్కమ్ టు మాన్సరాజ్ బ్లాగ్స్. నేనైతే చిన్నోడికి ఉగ్గు ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశాను చూడండి. దీంట్లో మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు అండ్ శనగపప్పు, అనుములు, తైదలు, జొన్నలు, గోధుమలు, ఇంకా బెబ్బర్లు, అలసందలు, కొర్రబియ్యం, రెడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. ఇవైతే నేను చిన్నోడికి యూజ్ చేస్తున్నా. ఇప్పుడైతే రైస్ మంచిగా వాష్ చేసుకొని డస్ట్ ఏమైనా ఉంటే తీసేసుకొని దాన్ని ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద అయినా సరే, ఎండలో అయినా సరే. ఈ దాల్ని కూడా ఏదైతే నేను ఇవన్నీ వేసి చేశానో వీటిని కూడా ఒకసారి మంచిగా వాష్ చేసుకొని అవి కూడా ఎండేసుకోవాలి. ఇవి ఏ రేషియోలో వేసుకోవాలి అంటే 1:2 అనమాట. ఇవి అన్నీ ఒక్క కప్తో వేస్తే రైస్ మాత్రం 2 కప్స్ వేయాలి. ఇప్పుడు రైస్ని నేను రోస్ట్ చేసుకుంటున్నాను. మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ దాల్, రెడ్ రైస్ ఇవైతే ఉన్నాయో వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫస్ట్ నార్మల్గా రోస్ట్ చేసి తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసాను అనమాట. నెయ్యి వేయడం వల్ల మనకి పౌడర్ మంచిగా వస్తుంది, అందుకనే నెయ్యి వేసాను. మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. 3 డిఫరెంట్గా పట్టుకున్నాను. ఇదైతే పప్పుది అనమాట. దీంట్లో పప్పులు, రెడ్ రైస్, తైదలు అన్నీ ఉన్నాయి. మేమైతే తైదలు అంటాం రాగులని. ఇదైతే రైస్ అనమాట. ఇదేమో డ్రై ఫ్రూట్ పౌడర్. ఇవన్నీ మళ్ళీ ఈ 3 కలిపేసి 3 to 4 టైమ్స్ మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పైన డ్రై ఫ్రూట్ పౌడర్, కింద రైస్ పౌడర్, మళ్ళీ కింద దాల్ పౌడర్ అంతా వేసుకొని ఇదైతే నేను చేసుకున్నాను. ఇది లాస్ట్ అవుట్పుట్ అనమాట. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది మనది ఉగ్గు. ఇదైతే మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకున్నాను, ప్లాస్టిక్ బాక్స్లో. మీరు దేంట్లో అయినా స్టోర్ చేసుకోండి. మంచిగా ఒక 1/2 అవర్ or 1 అవర్ నానబెట్టేసుకొని తర్వాత ఉడికించి ఆరబెట్టేసి పిల్లలకి పెడితే చాలా మంచిగా ఉంటుంది, హెల్దీ కూడా. థ్యాంక్ యూ. నేనైతే ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. దీంట్లో ఏమేమి యాడ్ చేశాను. నేను జస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను. మా బాబు అయితే 7 months. ఇప్పుడు నేను ఇట్లనే పెడుతున్నా.